ఎట్టి పరిస్థితుల్లో కొంత వాళ్ళకి సపోర్ట్ చేసేట్టు కనపడతాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం మనం ఒకసారి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారితో మాట్లాడే ముందు మనకు సంబంధించిన ఎవరైతే ప్యానలిస్టులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కోరేది ఏంటంటే, ఎవరైతే దయాకర్ గారు మాట్లాడినండి, దత్తాత్రేయ గారు మాట్లాడండి, వెంకటరెడ్డి గారు మాట్లాడినండి, సమీర్ గారు మాట్లాడండి, రామ్మోహన్ గారు మాట్లాడండి, మాట్లాడే వరకు కొంచెం ఓపిక బట్టి మరి నిరీక్షించండి. తర్వాత మీ సమయం వచ్చినప్పుడే మీరు మాట్లాడండి. ఖచ్చితంగా ఏ ప్రశ్నలకైనా కానీ సమాధానం మాత్రం ఖచ్చితంగా ఈ డిబేట్లో తేల్చనీకే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ సమస్యను పరిష్కరించే విధంగానే వెళ్దామని మనం ఆశిద్దాం. ఈ విషయంలో దత్తాత్రేయ గారు ఇప్పుడు ఐఎమ్ వెరీ సారీ దయాకర్ గారు, ప్రస్తుతం ఏదైతే గతంలో 40 లక్షల యువకులు ఉన్నారు ఉద్యోగులు అని చెప్తున్నప్పటికీ ఈరోజు 22 లక్షల మంది ఈరోజు ఎన్రోల్ చేసుకున్నప్పటికీ జాబ్ క్యాలెండర్స్ విడుదల చేస్తున్నా చెప్పి 20 నోటిఫికేషన్స్ పెట్టాము, జాబ్ క్యాలెండర్స్ విడుదల చేశాము, 20 నోటిఫికేషన్ కానీ భర్తీ చేయడంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మనం చూసినట్టయితే 32,420 ఉద్యోగాలు ఇచ్చారు. అందులో గత ప్రభుత్వమే చేసిన నియామకాలలో ఈరోజు ఇంప్లిమెంట్ చేశారు అని చెప్తున్నారు. ఈ విషయంపై అనేక నిరసన సెగలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతున్నాయి. వారికి సంబంధించిన నాయకులను, యువకులు, నిరుద్యోగులు అక్కడికక్కడే అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రతినిధిగా మీరేమంటారండి? ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు నింపినామని అంటున్నారు. పోనీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఏమీ చేయలేదు, మేం చేసిన ఉద్యోగాల ఎవరైతే నియామకాలు ఉన్నాయో. ఒకసారి మీరు అడగండి సార్, డైరెక్ట్ దత్తాత్రేయ గారు, మీరు దయాకర్ గారు ఉన్నారు, అడగండి. ఇంతకుముందు సార్ దయాకర్ గారు, దత్తాత్రేయ గారు ఇంతకుముందు మీ గురించే వేచి చూస్తున్నారు. ఇంటరాక్షన్ అవుతాం. మీరు చెప్పు దత్తాత్రేయ, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్స్ కేవలం ఉద్యోగాలు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇచ్చింది అనుకుంటున్నారు మీరు? నేను 64,000 ఉద్యోగాలు భర్తీ అయింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అని జనరల్ కాంగ్రెస్ ఇచ్చిన ఎన్ని? కాంగ్రెస్ ఇచ్చిన 12,000 ఉద్యోగాలు మాత్రమే. మిగతా ఎవరు ఇచ్చింది? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి పోయడానికి ముందు మొత్తం బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎగ్జామ్లు పెట్టింది, భర్తీ చేసింది. భర్తీ చేసినాక మరి మేమెందుకు ఇవ్వాల్సి వచ్చింది? మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చిర్రు, ఎగ్జామ్స్ పెట్టిన రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఆర్డర్ కాపీలు ఇచ్చిర్రు. ఎగ్జామ్స్ ఎవరు పెట్టిండ్రు? ఎగ్జామ్స్ మేము పెట్టాము, బీఆర్ఎస్ పార్టీగా మేము పెట్టినాం ఎగ్జామ్. అవును, చాలా ఎగ్జామ్స్ కి మేమే పెట్టాము. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కు మీరు పెట్టారు. గ్రూప్ 1 నుంచి 4 వరకు మొత్తం లీక్లతో రద్దు చేసింది మీరే. దాన్ని వచ్చినాక ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. చరిత్రను ఎందుకు ఇప్పుడు 1 ఇయరే కదా, అది పెద్ద సంవత్సరాలు కాదు కదా. చరిత్రను ఎవ్వరు కూడా చెరిపేయడానికి ఇప్పుడు అందరం తెలిసిన వాళ్ళ చరిత్ర జరుగుతున్న చరిత్ర. 9 సంవత్సరాల్లో ఎందుకు ప్రభుత్వ జాబులు నింపలేదు? 9 సంవత్సరాల్లో దాదాపుగా 1,64,000 ఉద్యోగాలు భర్తీ. ఇప్పుడు అబద్ధం కాదని చెప్తున్నా, ఎందుకంటే టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు తెలంగాణ రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నిన్న మనోళ్ళు నాకు లైబ్రరీ కాడ వాళ్ళు కలిసిండ్రు. సరే, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఎవరు ఇక అంతా దాంట్లో అందరు ఉన్నారు. పిల్లలుంటే ఏమన్నారు, అన్న మీరు 60,000 నింపిందని మీరు చెప్పకండి అన్న, మీరేం నింపలేదని అంటే నేను కేసిన క్వశ్చన్ వాళ్ళకి వేసిన. వాళ్ళు నోటిఫికేషన్లు వేసింది కానీ అంటే ఈ నోటిఫికేషన్లకు వేసిన జాబులు బడ్జెటరీ జాబులు వేసింది ఎవరు? ఒక్క న్యూ బడ్జెటరీ పోస్ట్ బీఆర్ఎస్ ఎప్పుడైనా 9 సంవత్సరాల కాలంలో ఒక్క అదనపు పోస్ట్ క్రియేట్ చేసినట్టు చరిత్రలో ఉందా? 1 కాంగ్రెస్ పార్టీ, 2 టీడీపీ. ఇంకెవరు కూడా న్యూ పోస్టులు మనకు 4,50,000 పైచిలకు ఉద్యోగాలు తెలంగాణకు ఉంటాయి. బడ్జెటరీ పోస్టులను క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అది నింపింది. ఒక్క నిమిషం 4,000 పైచిలకు న్యూ నోటిఫికేషన్స్ మేము ఇచ్చినమాట. నేను ఒక అధికారిని కనుక్కున్నా. ఇప్పుడు మీరు నోటిఫికేషన్స్ ఇచ్చి వివిధ కారణాల వల్ల పోస్ట్ పోన్ ఆర్ క్యాన్సిల్ ఆర్ వాట్ ఎవర్ అది ఇవ్వలేకపోయిండు. దాంట్లో 12,000 పైచిలకు నర్సులై కూడా ఉన్నాయి దాంట్లో. సో ఇక్కడ మీరు ఇచ్చి ఉంటే నేను ఇంకో 60,000 వేసుకోవడానికి అవకాశం ఉంది కదా. మీరు ఎందుకు ఇవ్వలేదనేది మీరు జవాబు చెప్పలేకపోకనే మీరు ఓడిపోయిందనే విషయం మీకు తెలుసు. ఈ రోజు వచ్చినాక పైప్ లైన్ లో ఉన్నాయి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎప్పుడైనా సరే పైప్ లైన్ లో ఎగ్జిక్యూట్ కావాల్సిన వాటిని
ప్రభుత్వాలు పక్కన పెట్టి వేరే నోటిఫికేషన్స్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవ్రీ బడ్జెట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి. ఈ సంవత్సరం ఎన్ని వేలు వేస్తున్నారు? ఎస్, మేము 30,000 వేస్తున్నాం, 30,000కు మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. ఈ మనకాడ ఏంది, మీరు ఇంతకు ముందు 1,50,000 అన్నట్టుగా ప్రైవేట్ జాబ్ల విషయం లెక్క గవర్నమెంట్ జాబ్లు ఉండవు. ఇప్పుడు అక్కడ ఇక్కడ సాఫ్ట్వేర్లు ఇవన్నీ కూడా లెక్క కాదు. ఇది గవర్నమెంట్ బడ్జెట్ నుంచి చెల్లించాల్సిన ఒకటి. రెండవది, ఈ రోజు 18 నేను కనుక్కున్నది చెప్తున్నా, మనోళ్ళు అడిగిన తర్వాత నేను ఒక అధికారికి చేసిన 18,000 ఇప్పుడు కూడా 18,000 పైచీలకు ఇప్పుడు నోటిఫికేషన్స్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇంకో 20,000 కూడా ప్రిపేర్ చేస్తుండ్రు ఈ ఫినాన్షియల్ ఇయర్ లో. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకేసారి 1,00,000, 2,00,000, 3,00,000 ఖాళీలు ఉన్నాయని నింపడానికి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికే కేంద్రం ఒక రిస్ట్రిక్షన్ పెట్టింది. ఎవ్రీ న్యూ అపాయింట్మెంట్ మా నోటీస్ లో ఉండాలని ఆర్థిక శాఖ కార్యదర్శి గతంలో ఉన్నప్పుడే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చింది. కాబట్టి దీని మీద రాద్ధాంతం కంటే పరిష్కారం అనేది ముఖ్యం. నేను మొన్న వాళ్ళకు కూడా అదే చెప్పిన, నిన్న ఆ పిల్లలకు కూడా మన వాళ్ళకి నా దగ్గర లెటర్ ఇచ్చారు, నాకు కూడా రిక్వెస్ట్ లెటర్ పెట్టిరు పిల్లలు. సార్ మీరు వచ్చినాక ఇగో మా అమ్మ కాళ్ళు మొక్కి నేను కాంగ్రెస్ కోటి ఇప్పించిన, ఇగో మా వాళ్ళని అందరిని కన్విన్స్ చేసి మేము యాత్రలు చేసినాం, మా వాళ్ళని ఇవన్నీ చేసి ఇట్లా చేసినాం, మీరు మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని అంటే నేను అప్పుడు కనుక్కున్న వివరాలు మీకు చెప్తున్నా. కాబట్టి ఉద్యోగాలు ఇచ్చింది ఎవరైనా, సమస్య ఇప్పుడు నిరుద్యోగులది. మనం ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తో దాన్ని కంప్లీట్ చేయాలి తప్పితే రాద్ధాంతం చేసి మీరు ఇయ్యలేదు, మేము ఇయ్యలేదు, మీరు ఇచ్చింది వాళ్ళకి ఎందుకు, ఈ విద్యార్థులకు ఏం అవసరం? ఇదే విషయంపై దయాకర్ గారు ఇదే విషయంపై సమీర్ గారు ఏదో అడగదలుచుకున్నారు. బిగినింగ్ ఆఫ్ ద డిబేట్ నేను ఒక కోట్ చెప్పాను. ఏమన్నా, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ గ్రావిటీలో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎన్ని, కార్పొరేషన్స్ ఉన్నాయి, మనకు 90 కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ 90 కార్పొరేషన్ లో దాదాపుగా 1,69,000 ఉద్యోగాలు ఉన్నాయి. 2,88,000 పైచిలకు పెన్షనర్స్ ఉన్నారు. మొత్తం కలిపితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది 11,55,000 పైచిలకు ఉద్యోగులు నడుపుతున్నారు. అది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, రెగ్యులరా, లేకపోతే కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్నారా ఒకటి. అయితే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ప్రభుత్వ గ్రావిటీలో ఉద్యోగాలే లేవు, కొత్త పోస్ట్ క్రియేట్ చేసే పరిస్థితి లేనప్పుడు మరి 2,00,000 ఉద్యోగాల భర్తీ అనేటువంటిది మీరెట్లా మాట ఇచ్చింది? ఆ ఉద్యోగాలు కల్పించింది నేను కాబట్టి నాకు తెలిసి ఒక మాట, ఖాళీల వివరాలు మన దగ్గర ఉంటాయి. మన దగ్గర అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నా, మేం ప్రభుత్వంలో ఉన్నా, అన్ని శాఖలకు సంబంధించిన ఖాళీల వివరాలు ఇవ్వండి అని చెప్తే అధికారులందరూ తెచ్చి ఇస్తారు. దానివల్ల మనకు ఖాళీ వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు టెక్నికల్లీ ఎక్కువ వేయడం అనేది కూడా సమస్యనే. జనరల్ గా డిగ్రీలు పీజీలు చేసిన పిల్లలు పీజీలు చేసిన పిల్లలు మన మీద కొట్లాడేది ఏంటంటే, మీరు ఏవో టెక్నాలజికల్ బీటెక్లు, ఎంటెక్లు లేకపోతే ఇంకో చేస్తే మరి మాలాంటి వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ఎప్పుడు ఇస్తారు అనే దాని దగ్గర ఇప్పుడు చర్చ. వాటికి కూడా ఇప్పుడు 18,000 ఇమీడియట్ గా వేయడానికి ప్లాన్ ఉంది, మీరు త్వరలోనే చూస్తారు. 20,000 పైచిలకు వాటికి వివిధ రకాల అనుమతులు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నా ఒపీనియన్, నాకు నిన్న మన వాళ్ళతో మాట్లాడడంతో పాటు వివిధ రకాల ఫోన్లు కూడా నాకు వచ్చినప్పుడు, అన్న మీరు వెయ్యలేదు ఎందుకు అనే దానికంటే వెయ్యాల్సిన అవసరాన్ని గుర్తించండి. మేమందరం కూడా చదువుకుంటున్నాం, చదువుకున్నప్పుడు నోటిఫికేషన్స్ అనేవి రిక్వైర్డ్. దేని కొరకు జరగాలి? మళ్ళీ నిన్న నేను అర్జీల స్వీకరణ కూడా నేనే గాంధీ భవన్ లో తీసుకుంటే, గ్రూప్ 1 ఒకటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది ఆగడం వల్ల దీని ఇంపాక్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3 మీద కూడా పడుతున్నది, 2,000 పైచిలకు ఉద్యోగాలు. సో అలాంటప్పుడు మీరు గ్రూప్ 1 పక్కన పెట్టి ఈ 2,000 ముందు మీరు క్లియరెన్స్ పెట్టండి, అది తర్వాత 350 జాబ్ల 400 ఏవే అంశాల తర్వాత చూద్దామని ఒక విలువైన సూచన మన వాళ్ళు ఇచ్చింది. నేనేమంటున్నా అంటే, ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు విపక్షంగా మీకున్న ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని
ప్రజల ముందు పెట్టాలి. వాళ్ళు ఉద్యోగాలు వేస్తలేరు, ఉద్యోగాలు ఇచ్చింది జాబ్లు మేమైనా చాలా వ్యాలిడ్ ప్రశ్న. ఒకటన్నా మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చాలా తెలివిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో మీకు ఎలక్షన్ లో నోటిఫికేషన్ సమయంలో మీరు ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు మీకు ఐడియా ట్రెజరీ నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలే ప్రభుత్వ ఉద్యోగాలు అనే ఒక మాట మాట్లాడిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం మీరు అన్నారు ఒక నిమిషమే, మీరు ఏమన్నారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తవి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా సృష్టించిందా అన్నారు. నేను ఏమేమి సృష్టించామో నేను చెప్తున్నా మీకు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల సంఖ్య ఎంత, ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ల సంఖ్య ఎంత? కేసీఆర్ ప్రభుత్వంలో 68,976 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసినాం. అధికారంలోకి వచ్చిన ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఎస్ఐ నోటిఫికేషన్ లేదు. దాకర్ గారు, దత్తాత్రేయ గారు, సమీర్ గారు ఏదో స్టూడెంట్స్ లీడర్ గా అతను అడగదలుచుకున్నారు. చాలా సేపటి నుంచి హీస్ రేజింగ్ ఏ ఫింగర్ అండ్ మోర్ ఓవర్ అదే దాకర్ గారు. ఇంకో విషయం ఏంటంటే రామ్మోహన్ గారు కూడా వెంకటరెడ్డి గారు కూడా అడగదలుచుకున్నారు. కాకపోతే ఏంటంటే నా విషయంలో ఏంటంటే గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తారు. అది గవర్నమెంట్ ఉద్యోగానే, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ. సేమ్ వర్షన్ ఈ రోజు కాంగ్రెస్ కూడా అధికారంలో రాకముందు ప్రచార సభలలో ఇదే విషయం చెప్పడం జరిగింది. మనోని క్లియర్ చేయని అని నేను చెప్తా. వినండి, ఇప్పుడు ఇందులో కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, దయాకరణకు అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నా. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య అనేటువంటిది 100% పరిష్కారం కావాలా. ప్రభుత్వ ప్రతినిధిగా దయాకరణ ఉన్నాడు కాబట్టి ప్రభుత్వానికి చేరవేస్తాడు ఆయన ఏ సమస్య ఉందని. ఇప్పుడు అన్న గురుకుల రెసిడెన్షియల్ ఉద్యోగాలలో భర్తీ అయినప్పుడు దాదాపుగా 9,210 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎగ్జామ్ పెట్టింది మేమే, సరే రిజల్ట్ మీరు ఇచ్చిండ్రు. అయితే అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా, అంటే డిసెండింగ్ ఆర్డర్ లో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉంది, జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఉంది, పీజీటీ ఉద్యోగం ఉంది, టీజీటీ ఉద్యోగం ఉంది. సో మీరు డిసెండింగ్ ఆర్డర్ లో ఉద్యోగాల రిజల్ట్లు ఇచ్చి ఉంటే, ఉద్యోగాల జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చి ఉంటే, కింద ఉన్నటువంటి ఉద్యోగాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయినా, జూనియర్ కాలేజ్ సెలెక్ట్ అయినా, టీజీటీకి సెలెక్ట్ అయినా, 3 ఉద్యోగాలు వస్తే నేను ఫస్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగానికే పోతా. మిగతా ఉద్యోగాలన్నీ ఖాళీగా మిగిలిపోయినాయి. వాళ్ళ నిరుద్యోగుల బాధ ఏంటంటే మేము కష్టపడ్డాము, ఎగ్జామ్ రాసినాము, మాకు ర్యాంక్ వచ్చింది, ఉద్యోగం కూడా వచ్చింది, కానీ పైన ఉన్నటువంటి వాడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా వచ్చిన వాడు, పీజీ ఉద్యోగం వచ్చిన వాడు, పీజీటీ ఉద్యోగం వచ్చిన వాడు రీఇన్వెస్ట్మెంట్, అంటే నాకు ఆల్రెడీ ఒక జాబ్ వచ్చింది, నేను ఈ జాబ్ లో చేయను కానీ అనేది తీసుకోకపోవడం వల్ల 5,000 పైచులకు ఉద్యోగాలు మిగిలిపోయినాయి. ఆ ఉద్యోగాల భర్తీ విషయంలో మీరు నిర్లక్ష్యం వహించారు. అక్కడ మీ పైన నిరుద్యోగులకు విపరీతమైనటువంటి కోపం ఉంది. ఒకటి. రెండోది, రెసిడెన్షియల్ ఉద్యోగాలన్నీ కూడా ప్రస్తుతం భర్తీ అవుతున్న ప్రక్రియ అంతా కూడా ఒక క్యాలెండర్ ఇయర్ ప్రకారం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం జరగాల్సిన ఉద్యోగాలు 2,200 ఉద్యోగాలు మీరు భర్తీ చేయాలా, ఇప్పటి వరకు దాని మీద ఇనిషియేషన్ తీసుకోలేదు. రెండోది, ఇగో ఒకటి ఉద్యోగం కాదన్న, మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారమే డిగ్రీ కాలేజీ లెక్చరర్లు రెసిడెన్షియల్ 2005 జూన్లో నోటిఫికేషన్ రాలేదు. మీరు అన్నటువంటిది ఎగ్జిక్యూటివ్ పోస్టుల విషయంలో సింగరేణిలో దాదాపుగా 2,100 ఉద్యోగాలు మీరు చూపించిండ్రు. అందులో కారుణ్య నియామకాలు కాకుండా అది నోటిఫికేషన్ జూలైలో ఇస్తామని చెప్పిండ్రు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మీరు ఇప్పుడు జూలైలో ఇస్తామని, ఇప్పటి వరకు మీ జాబ్ క్యాలెండర్ పని చేయడం ప్రారంభించలేదు. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా మాకు జాబ్ క్యాలెండర్ లో ఇస్తామన్న ఉద్యోగాలు లేవు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, అట్లీస్ట్ మాకు మీరు నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని అంగీకరించిన ఇప్పుడన్నా బీఆర్ఎస్ 1,96,000 ఉద్యోగాలకు కమిషనే చెప్పింది కదా అన్న. ఇప్పుడైనా అంగీకరించిండ్రా? ఒక నిమిషం స్పందించినాక మళ్ళీ మిగతా వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా. దాకర్ గారు ఇంకొక విషయం దీంట్లో జోడిందో తెలుసుకున్నా, ఇప్పుడే మెసేజ్లు వస్తున్నాయి చాలా మంది. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లైవ్ డిబేట్ లో చూసిన తర్వాత వారు ఒక మెసేజ్ రాశారు, అది కూడా మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది. టెంబరీస్ లో పోస్టుల భర్తీ ఎప్పుడు? విద్యార్థి సంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా కనిపించని అధ్యాపకుల ఉపాధ్యాయులు, పేదలకు అందని విద్యా ఫలాల ఆందోళన విద్యార్థులు తల్లిదండ్రులు. పోస్టుల ఖాళీలు వివరాలు: జూనియర్ లెక్చరర్లు 66, పీజీటీలు 30, టీజీటీలు 70, వార్డెన్లు 30గా తెలంగాణ వ్యాప్తంగా ఉంటపడుతున్నాయి. దాని విషయంలో దయాకరణ గారు మీరా ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా మీకే డైరెక్టర్ గారు ఎవరైతే ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఏవైతే జాబ్స్ అకార్డింగ్ టు టైం షెడ్యూల్ పడాలనో వాళ్ళు అడగాల్సిందే. వాళ్ళు అడగడాన్ని వ్యతిరేకించాం ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఒకసారి 2 లక్షల ఉద్యోగాలే కంప్లీట్ చేసే అవకాశమే మనకు బడ్జెట్ ఇస్తే ఒకసారి వేయడానికి ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ఇవి అక్యుములేటెడ్ వేకెన్సీస్.
ప్రతి సంవత్సరం మేము అప్పుడే మొత్తుకున్నాం 3,000 4,000 రిటైర్మెంట్స్ ఉన్నప్పుడు ఎప్పటికప్పటికి రిక్రూట్మెంట్ అది 1 year కా లేకపోతే 1.5 year కా లేకపోతే ఏంటి అనేది మనము తీసుకోవాల్సిన సందర్భంలో ఒకటేసారి మీరు ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు నింపాలనే చర్చ తీసుకొచ్చింది కాబట్టి చెప్తున్నా. దాన్ని ఒక పైప్ లైన్ లో పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతున్న క్రమంలో వాళ్ళు నోటిఫికేషన్ వేసినాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ మనం ఇప్పుడు 35,38,000 పైసలకు నోటిఫికేషన్ వేయడంతో పాటు మళ్ళీ వాటిని జాబ్ క్యాలెండర్ అంటే ఇప్పుడు ఏ జాబ్స్ వేస్తున్నాం అనే కూడా వివరాలు కూడా మనం డిస్క్లోజ్ చేయబోతున్నాం. కాబట్టి సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఏవైతే అవి ఉన్నాయో వాళ్ళందరూ మీకు ఇంతెందుకు జమీల్ భాయ్ 2008 డిఎస్సి 2008 డిఎస్సి వాళ్ళు ఎప్పుడో అసలు నాకు తెలిసి 2008 98 డిఎస్సి వాళ్ళని కూడా 98 డిఎస్సి ఇంతవరకు అయి కాలే. నాకైతే రోజుకు ఒక 10 మెసేజ్లు పెడతారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జిల్లా నుంచి, అంటే నాయకులకి విషయాలు తెలియాలనే ఉద్దేశంతో. ఇవన్నీ కూడా లాంగ్ స్టాండ్ పెండింగ్ కూడా మనం కంప్లీట్ చేసుకోవడానికి ఒక పథకం ప్రకారమే ప్రభుత్వం ముందుకు పోతుంది. రెండవది అన్ని ఒకేసారి అంటే ఇప్పుడు కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, తర్వాత ఏవైతే ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన అంశంలో కూడా వీటికి కార్పొరేషన్ రిలేటెడ్ కాబట్టి కార్పొరేషన్స్ కి హక్కులు ఇచ్చేస్తున్నాం. కానీ బడ్జెటరీ పోస్టులు అన్న దగ్గర మనం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే వాటి విషయంలోనే నేను ఇంతకు ముందు చెప్పినాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని కంప్లీట్ చేసినాం అది డిస్క్లోజ్ చేసి మనం వంతుల వారిగా వాటిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1 సంవత్సరానికే ఇంత చేస్తున్న పరిస్థితుల్లో 9 సంవత్సరాల్లో జరిగిన మాది కాదు కానీ మీది నీళ్లు నిధులు నియామకాలు, నీళ్ల కోసం లక్షల కోట్లు పెడితే నిధులు వెచ్చిస్తారు, కానీ నియామకాల విషయంలో మార్చడం వల్లనే కదా ఇంత గ్యాప్ ఉంది. 1 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఖాళీలు అప్పుడు 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద నేను జేఏసీలో ఉన్నప్పుడే చూసిన కదా, ఆ ఎగ్జామ్ పెట్టొద్దు ఎస్ఐ ఎగ్జామ్స్ అని, ఇంకో ఎగ్జామ్స్ పెట్టొద్దు మేము తెలంగాణ వచ్చినాక వేసుకుంటామని ఆపినాం నోటిఫికేషన్స్. ఎందుకంటే మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కనుక చర్చ జరిగితే ఫ్రీ జోన్ ఒకటి వస్తుంది, మిగతా 6 జోన్ సమస్యలు వస్తాయని చెప్పేసి మీరు వేయకండి అని చెప్పి ఆపినాం. 2012 నుంచి ఇప్పుడు మన 2025 వరకు ఈ జాబ్ సంబంధించి మనం మొత్తం ఒక్క జాబ్ కూడా ఖాళీ లేకుండా నింపాల్సిన అవసరం ఉండే. కాబట్టి ఇప్పుడు ఆ ప్రక్రియ వేగవంతం చేయడం ఒకటి, ఉన్న జాబులు బడ్జెటరీ పోస్ట్ కంప్లీట్ చేయడంతో పాటు ఏవేవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది. తప్పించుకోవడానికి అవకాశం కూడా లేదు. ఇప్పుడు 1 సంవత్సరం కూడా కాలేదు, ఇంకా 3-4 సంవత్సరాలు ఉన్నది. నిరుద్యోగుల విషయం నేను చూసిన కదా పిల్లల్ని, వాళ్ళ ఆవేదన ఆక్రందన వెనక ఒక జీవితాల యొక్క సమస్య ఉన్నది. దాన్ని మనం ఆ హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ తో మనం చూడాలి తప్పితే దాన్ని రాజకీయం చేయాలి, దాన్ని చేయాలనే కోణం మనకు మంచిది కాదు. అడ్డుకున్నా కొట్లాడినా నిరసన చెప్పినా మేము వేయాల్సిందే. దయాకర్ గారు ఇదే విషయంపై దయాకర్ గారు